ఓం నమ శివాయ. ఓం చెన్నకేశవాయ నమ. ఇక్కడ మనం చూస్తున్నది దొడ్డనపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర చెన్నకేశవ స్వామి ఆలయాల పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 25న జరుగుతున్నది. ఈ ఆలయాలు పునఃస్థాపన అనేది ఇక్కడ గ్రామస్తుల సహకారంతో మళ్ళీ బయట వ్యక్తుల సహకారంతో జరుగుతున్నది. అలాగే గవర్నమెంట్ వారి సహకారం కూడా ఉన్నది. ఇక్కడ దేవాలయం గురించి చెప్పుకోదగ్గది హరిహరులు ఒకే ప్రాంగణంలో ఉండడం. హరి అనగా విష్ణుమూర్తి, హరి అనగా శివుడు. శివుడి స్వరూపమైన చంద్రమౌళీశ్వర స్వామి, విష్ణుమూర్తి స్వరూపమైన చెన్నకేశవ స్వామి ఒకే ప్రాంగణంలో ఉండి ఈ నెల 25న విగ్రహ ప్రతిష్టాపన మరియు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో 21వ తారీఖు నుండి పూజా కార్యక్రమాలు, యాగాలు, హోమాలు, యజ్ఞాలు వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశిష్టమైనది ఈ చెన్నకేశవ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో ముఖ్యంగా చెన్నకేశవ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి. అలాగే చంద్రమౌళీశ్వర స్వామి కూడా ఇక్కడ మనకు దర్శనానికి ఇస్తున్నారు. కావున 50 మంది ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇది పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం దొడ్డనపూడి గ్రామం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ చెన్నకేశవాయ నమః. ఓం శ్రీ చెన్నకేశవాయ నమః. ఓం శ్రీ చెన్నకేశవాయ నమః.